జయ భారత్ ఛానల్ తోటి భారతీయులకు నమస్కారం తెలియజేస్తూ మిత్రులారా, ఈనాడు జరుగుతున్నటువంటి ఇరాన్ అమెరికా మధ్య జరుగుతున్నటువంటి వారికి సంబంధించి భారతదేశం ఏ పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో భారతదేశ భారతదేశానికి తెలిసినంతగా ప్రపంచంలో ఏ దేశానికి తెలియదు అనేది మనం ఈనాడు గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుచేతనంటే ఈనాడు ఈ యొక్క అమెరికా వాడి ఎట్టి పరిస్థితుల్లోని జాయిగా ఈ యుద్ధంలోకి భారతదేశాన్ని లాగాలని ఒక భయంకరమైనటువంటి కుట్రను పన్నాడు. ఈ పిచ్చెక్కినటువంటి మెడ మీద తలకాయ ఉందో లేదో తెలియదు, కానీ ఈ పిచ్చోడికి భారతదేశం అంటే ఏమైనా సరే భారతదేశాన్ని బద్నాం చేయాలనేటువంటి ఆలోచనతో మాత్రమే ఇక్కడ ఉన్న రకరకాలైనటువంటి వేషాలన్నీ వేస్తూ ఉన్నాడు. భారతదేశంపై రకరకాలైనటువంటి వేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాన్ని వాడుకుంటూ డీప్ స్టేట్ అక్కడి నుంచి మామూలుగా అనేక రకాల నిధులు పంపుతూ ఇక్కడ అల్లర్లు సృష్టిస్తూ రకరకాల ఈ 10-11 సంవత్సరాల్లో రకరకాలైనటువంటి ప్రయత్నాలన్నీ చేసినప్పటికైనా సరే ఈ అమెరికా వాడికి ఎక్కడా మనం లొంగలేదు. మనం ఏం తీసుకోవాలో మన నిర్ణయాలు మనం తీసుకుంటూ మన యొక్క దేశాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలో ఆలోచించుకుంటూ ముందుకు పోతున్నటువంటి మన ప్రధానమంత్రిని ఎన్నో రకాలుగా వీడు బద్నాం చేయాలని చూశాడు. అయితే ఏది జరగలేదు. కానీ ఈనాడు పరిస్థితి చూసినట్లయితే కనుక ఈ యుద్ధంలోకి లాగి బద్నాం చేయాలని చూశాడు. ఆ రకంగా ఏదైతే ఇరాన్ షిప్ ఏదైతే ఉందో, సిప్మెరైన్ ఏదైతే ఉందో దాని మీద దాడి చేయటం అమెరికా వాడు. ఆ దాడి చేసేటువంటి పద్ధతి మనకు సంబంధం లేదు. ఎక్కడో మన భూభాగం దాటి వెళ్ళిపోయినటువంటి షిప్ మీద చేశాడు. మన యొక్క పరిధిలో మాత్రం చేయలేదు. అయితే దానికి ఏమని చెప్పాడు, భారత భూభాగాన్ని కూడా మేము వాడుకోబోతున్నాం ఈ యుద్ధానికి సంబంధించి, యుద్ధం గురించి. కాబట్టి దాన్ని భారత భూభాగంలోనే మేము పేల్చేసాము, భారత భూభాగాన్ని కూడా మేము వాడుకుంటున్నాము అని చెప్పేసి, భూభాగాన్ని కూడా మేము వాడుకుంటే యుద్ధం కోసం అని చెప్పేసి ఒక ప్రకటన చేసేసాడు. వీడికి ఎంతమందిని నాశనం చేయాలని చూస్తున్నాడు వీడి పిచ్చి మాటలతోటి. కాముగా ఉన్నటువంటి భారతదేశం వెంటనే రియాక్ట్ అవటం, మా యొక్క ఏదైతే మామూలుగా మీకు అతిథిగా మేము మీకోసం మేము అతిథిగా వచ్చాము, మమ్మల్ని ఇలా పేల్చేస్తే దాన్ని మమ్మల్ని కాపాడవలసిన బాధ్యత మీ పైన ఉంది కదా అని చెప్పేసి ఇరాన్ విదేశాంగ మంత్రి మాట్లాడటం కూడా జరిగింది. దానికి వెంటనే మన వాళ్ళు స్పందించడం జరిగింది. స్పందించి ఇమీడియట్గా ఎట్టి పరిస్థితుల్లోనే అలాంటిది ఏది మా భూభాగంలో జరగలేదు. కానీ మేము ఖచ్చితంగా ఎక్కడ కూడా అమెరికాకి ఏ రకమైనటువంటి మా భూభాగాన్ని వాడుకోవటానికి ఏ రకంగానే కూడా మేము అంగీకరించము, అలాంటిది ఏది జరగదు, మా నుంచి మీకు ఏ రకమైనటువంటి నష్టము ఉండదు అని చెప్పేసి ఖచ్చితంగా మనం వాళ్ళని చెప్పడం జరిగింది. దానికి వెంటనే ఇరాన్ వాడు దానికి యాక్సెప్ట్ చేశారు. అది నిజమనే ఇరాన్ నమ్మటం జరిగింది. అక్కడి నుంచి ఏవైతే మామూలుగా ఈ ఆయిల్ స్లిప్పులు ఏవైతే ఉన్నాయో ఈ రోజున మనకి క్లియరెన్స్ ఇచ్చి భారతదేశానికి ఆయిల్ మళ్ళా మనకి పంపించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే ఈ అమెరికా వాళ్ళని ఎప్పుడైతే మామూలుగా నువ్వు ఎంతవరకు ఉండాలో అంతవరకే తప్పించి మమ్మల్ని యుద్ధంలోకి లాగాలని చూడవద్దు, నువ్వు ఇలాంటి పిచ్చి చేష్టలు చెయ్యవద్దు, మా భూభాగంలోకి అడుగు పెడితే మేము ఊరుకోము అని చెప్పేసి ఈ రోజున ఖచ్చితంగా ట్రంప్కి వార్నింగ్ ఇవ్వటం జరిగింది. మన వాళ్ళు దెబ్బతోటి చెప్పించి కొట్టినాడు, మామూలుగా కాదు. మన విదేశాంగ మోడీ గారు కానివ్వండి, విదేశాంగ మంత్రి కానివ్వండి, గట్టిగా స్ట్రాంగ్గా ఇవ్వటం జరిగింది. ఈ స్ట్రాంగ్గా ఎప్పుడైతే వార్నింగ్ ఇచ్చారో స్టంపు మళ్ళీ దిక్కులు కనిపించినటువంటి చూపులు చూశాడు కాబట్టి ఇది ఇలాగుంటే ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చెబుతుందంటే, మనం ఇక్కడికి వచ్చేసి మన భూభాగంలోకి వచ్చి అమెరికా
కొట్టేస్తుంది. దానికి మనం లొంగిపోయాము, దానికి అది ఇచ్చేశారు ఇది ఇచ్చేశారు అని చెప్పేసి ఇలా పిచ్చుకోతలు మాత్రం మాట్లాడలేదు. ఈ దేశానికి పట్టుకున్నటువంటి దరిద్రపుడు ఈ రాహుల్ గాంధీ గారు, సోనియా బేగం వాళ్ళు అమెరికా పోయి, ఇప్పుడు వాడు అమెరికా పోయి వాడు ఏంటి మీటింగ్లో మాట్లాడుతూ ఉంటాడు కదా, మా దేశంలో వీళ్ళకి న్యాయం జరగట్లేదు, ఆయన జరగట్లేదు, మీరు మా దేశం రండి, మా దేశంలో మీరు కంట్రోల్ చేయండి అని చెప్పేసి మాట్లాడినటువంటి సంఘటనలు ఈ 10 సంవత్సరాల్లో 3 సార్లు చూసాం మనం. వాడు ఇక్కడ అనేక రకాలైనటువంటి విధ్వంసాలు సృష్టించాలని చెప్పేసి ప్రయత్నం చేశాడు. ఇక్కడ ప్రజలు మాత్రం అంత ఈ పిచ్చోళ్ళు కాదు. ఇక్కడ ప్రజలన్నీ ఆలోచించగలిగే శక్తి ఉంది. ఎలాగెళ్ళాలో ఎలా ప్రయాణం చేయాలో, ఏ రకమైనటువంటి రకంగా ఉండాలనేది ఇక్కడ మామూలుగా ప్రజలకు తెలుసు. కాబట్టి ఇక్కడ జరిగేటువంటిదంతా కూడా మనం ఇక్కడ చాలా సమన్వయంతో ఆలోచన చేస్తూ ఉంటారు ఇక్కడ ప్రజలు. అయితే ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి మనకి ఇప్పుడు ఈడే కదా అమెరికా రావాలి, మా దేశాన్ని మీరు అదే కమాండింగ్ చేయాలి, మా దేశంలో వీళ్ళకి న్యాయం జరగట్లేదు, వాళ్ళకి న్యాయం జరగట్లేదు, ఇలాంటి కోతలన్నీ కూసినటువంటి వాడు వీడు. మరి ఇలాంటి వాడిని మనం ఈ రోజుని ఎట్టి పరిస్థితుల్లోని మనం క్షమించకూడదు. వీళ్ళని మళ్ళీ ఈ దేశాన్ని నుంచే తగిలి కొట్టాలి. ఏదైతే జరిగిందో దానికి ఈ రోజున దెబ్బతోటి ట్రంప్కి చెప్పించి కొట్టినట్టు మన వాళ్ళు సరైనటువంటి తీసుకున్నారు. కొంతమంది అంటారు ఈ రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకోవడానికి అమెరికా పర్మిషను ఇచ్చింది, మనం అమెరికాకి మనం తల వచ్చాము అనేటువంటి పద్ధతుల్లో కొంతమంది మాట్లాడుతున్నారు. అసలు ఇలాంటి మాటలు ఎందుకు వస్తాయి మీ అందరికీ? అసలు మీరు అన్నం తింటున్నారా లేకపోతే ఇంకోటి ఏదైనా తింటున్నారా? అసలు దేశం అంటే ఏంటి? దేశం అంటే ఏంటి? ఈ దేశంలో మనం ఈ తిండి తింటూ, ఈ గాలి పీలుస్తూ, ఈ నీళ్ళు తాగుతూ మనం దేశానికి ఏ రకంగా మనం దేశానికి, దేశ ధర్మానికి, దేశ యొక్క దీనికి ఏ రకంగా మనం కట్టుబడి ఉండాలి అనేది తెలియనటువంటి మూర్ఖులు ఈ రోజుని ఎదవ కూతలు కూతున్నారు. ఎందుకు మాట్లాడతారు మీరు? ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనే ఇండియా అంటే ఏంటనేది ఈ రోజున గత 24 గంటల్లో చెప్పిచ్చి కొట్టు ఉతికారేశారు ట్రంప్ గారిని. వాడు మళ్ళా అప్పుడు మనకి పర్మిషన్ ఇవ్వటం కాదు ఇది. ఆల్రెడీ రష్యాతోటి మనం మాట్లాడుకున్నాం, రష్యా నుంచి మనం అన్ని ఒప్పందాలు చేసుకున్నాం. మళ్ళీ ఆయిల్ దిగుమతి చేసుకోవడానికి దేశానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, దేశ ప్రజలకు ఎలాంటి నష్టాలు జరగకుండా అడ్వాన్స్డ్గా ఆలోచనలు చేస్తూ అడ్వాన్స్డ్గా అన్నీ కూడా అందుబాటులో ఉండేలాగా చేస్తూ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మెచ్చుకోవాల్సింది పోయి ఆడికి లొంగిపోయాడు, ఈడికి లొంగిపోయాడు. ఇది ఏంటో లొంగిపోయి మన ప్రధానమంత్రి లొంగిపోతే మనం లొంగిపోయినట్టు కదా. ఈ రోజున మనం ఎక్కడ ఒక ఆయుధం ఉపయోగించకుండా ప్రపంచంలో మనం యుద్ధం చేస్తున్నాం. ఆయుధం ఉపయోగించకుండా ఈ రోజుని మన యుద్ధాల్లో గెలుస్తున్నాం, దౌత్య రీతిలో గెలుస్తున్నాం. ప్రతి ఒక్కడు ఈ రోజునే మనతోటి పెట్టుకోవాలంటేనే వణుకుతున్నాడు. ట్రంప్ అనేవాడు భారతదేశాన్ని అందుకని యుద్ధంలోకి లాగి మనం బద్నాం చేసి మన ఆర్థిక పరిస్థితిని దెబ్బతీయాలని ఈ ట్రంప్ అనేవాడు చూస్తున్నాడా? వాళ్ళకి ఇక్కడ పాలకులకి తెలుసు, ప్రజలకి తెలుసు. అంత కాబట్టి పిచ్చి మాటలు మాట్లాడొద్దు. తెలియదు ఎవరికి రా అంటే ఈ ఎర్ర జర్నలిస్టులకి, ఇక్కడ ఉన్నటువంటి జాంబీగాళ్ళకి, ఇక్కడ ఉన్నటువంటి ఈ కుహాన మేధావులకి, ఇక్కడ ఉండేటువంటి ప్రతిపక్షాలైన కాంగ్రెస్ పార్టీకి. అది కాబట్టి మీకు ఏమీ తెలియదని కాదు, తెలిసి మీరు దేశాన్ని బద్ధం చేద్దామని చూస్తున్నారు. ఇది మాత్రం మీరు చేసేటువంటి దేశానికి తీరనటువంటి ద్రోహం చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా ప్రజలు గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. ట్రంప్ని చెప్పు దెబ్బలు కొట్టినటువంటి భారత్ అని చెప్పేసి మనం ఖచ్చితంగా మనం గర్వంగా చెప్పుకోవచ్చు. జై భారత్, జై హింద్. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అని కోరుతూ చాలా తీసుకుంటాం. జై భారత్, జై హింద్.